నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కవిత అరెస్ట్ అయింది. సో, కేటీఆర్ ఫ్యామిలీలో కవిత అరెస్ట్ అయితే ఊరుకుంటారా? ఇప్పుడు హరీష్ రావు గారు కూడా జైలుకెళ్లారు. పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ కేటీఆర్ గారు. సరే, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసి ఒక ఛాలెంజ్ విసిరారు. పొన్నం ప్రభాకర్ గారేమో హరీష్ రావు గారికి ఛాలెంజ్ చేశారు. ఇటు కేటీఆర్ గారికి ఏమో జూపల్లి కృష్ణారావు గారు ఛాలెంజ్ చేశారు. సరే, ఒక్కొక్కరు ఒకరేమో గాంధీ భవన్ దగ్గర, ఇంకొకరేమో ఇంకో దగ్గర, ఇలా ముగ్గురు 3 చోట్లను పంచుకొని ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నాలు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేవా, లేదంటే రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నారా, లేదంటే వీళ్ళ స్వలాభాల కోసం వీళ్ళ మీద పడిన మచ్చలు తొలగించుకోవడం కోసం చేస్తున్నారా, లేదా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కోసం చేస్తున్నారా? అసలు దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఎవరిని రెచ్చగొట్టారు? అసలు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ఈ ధర్నాల గోల్ ఏంటి? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. ఓ పక్క గాంధీ భవన్లో హరీష్ రావు గారు, ఇంకో పక్క కేటీఆర్ గారు, ఇటు జూపల్లి గారు, ఇటు పొన్నం గారు. ఏంటి మేడం అసలు ఎవరికి టార్గెట్ ఇసిరి ఎవరిని ధర్నాకి రమ్మన్నారు? ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు ధర్నాలు చేసుకుంటూ, అంటే ధర్నాలు కూడా అక్కడ కాదు కానీ సవాళ్ళు విసురుకుంటున్నారు. పనికొచ్చేవేనా? పనికొచ్చేదానికి అనేటట్టు ఏముంది? ఈ రోజంతా పోలీసులకు పని పెట్టడం, ఈ రోజంతా మీడియా వాళ్ళకి పని దొరకటం, అక్కడ ఈ రోజంతా వాళ్ళు ఏదో సాధించామని చెప్పి మాట్లాడటం, అంతకు మించి దాని మూలాన ప్రయోజనం ఏమీ కనపడదు. సో ప్రయోజనం కావాలి అనుకున్న వాళ్ళే అసెంబ్లీలో కేసీఆర్ గారు కూడా రావచ్చు, ఆయన మాట్లాడచ్చు, అక్కడ నిలదీయచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ భవన్కి రమ్మని చెప్పేసి ఒకళ్ళు పిలుస్తారు, ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళేమో టీఆర్ఎస్ భవన్కి రావాలి అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. హరీష్ రావు గారేమో తెలంగాణ భవన్ ముట్టడించడానికి వెళ్ళారు. అంటే ఇక్కడ ఎవరైనా సరే, పొన్నం ప్రభాకర్ గారు సవాల్ విసిరారు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తే సరిపోయేది. సరే, దాన్ని సవాల్ కింద మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీడియా సపోర్ట్తో వెళ్ళుంటే సరిపోయేది, ఏదో 4-5 వెళ్తే సరిపోతుంది. ఒకవేళ వీళ్ళు అంత బాహాబాహీలుగా కానీ కొన్ని వేల మందితో వెళ్తే అది చర్చ అవుతుందా? ఎందుకు అవుతుంది? తగాదాలకు వెళ్తున్నారా, యుద్ధానికి వెళ్తున్నారా? అప్పుడు పోలీసులు ఆటోమేటిక్గా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడేంటి, పీకులాట్లు, లాగకోటాలు ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళు అరెస్ట్ చేసామంటారు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, ఇంకో సాయంత్రం వరకు ఏదో ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు. సో ఇదా? దీని మూలాన ఎవరికి లాభం? ఏం లాభం జరిగింది? అదే టీఆర్ఎస్ భవన్లో అక్కడికి పిలిచారు కేటీఆర్ గారు, జూపల్లి కృష్ణారావు గారిని రమ్మన్నారు. అక్కడ కూర్చొని మా డిస్కస్ చేద్దాం, మీ లెవెల్కి కేసీఆర్ గారు అవసరం లేదు అని చెప్పి మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పనికిరారు, కేసీఆర్ లెవెల్కి అంట పనికిరారు, రాహుల్ గాంధీ గారు వస్తే అప్పుడు ఆయన చర్చకు వస్తాడు, మీ లెవెల్కి నేను చాలు అని అన్నారు. అని అంటే ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుకోవటానికి ఇక్కడ మనం ఏమి ఇక్కడ యుద్ధాలు చేయట్లేదు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అంతా ఒక రాష్ట్రం వాళ్ళమే, అంతా ఒక చోట ఉండే వాళ్ళే. కానీ ఎందుకు ఇలా? ఇదే డిస్కషన్ వే. అంటే ఈరోజు ఏదో మీడియాకి మనం ఫుటేజ్ ఇచ్చినట్టు కనపడుతుందే కానీ, అంటే ఇక్కడ మీరు చూడండి, 2 రకాలు మనకు అర్థమవుతుంది. 3 చోట్ల 3 రకాలుగా బీఆర్ఎస్ ఇది. ఒకటేమో కేటీఆర్ వర్సెస్ జూపల్లి కృష్ణారావు, ఇంకోటేమో హరీష్ రావు గారు వర్సెస్ పొన్నం ప్రభాకర్ గారు, ఇంకోటి కవిత గారు వర్సెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద. అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళు పోటాపోటీగా ఉన్నారు ముగ్గురు. నువ్వెంత ధర్నా చేస్తాను, నేనెంత ధర్నా చేస్తాను, మీది హైలైట్ అవుతుందా, నాది హైలైట్ అవుతుందా అన్నట్టుంది ఇక్కడ. ఇప్పుడు ఒక పార్టీ సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే అందరూ కలిసి ఒకటిగా చేయాలనేది ఉంటుంది. మామూలుగా మా టీడీపీలో అయితే అట్లాగే ఉంటుంది. అంటే ఒకే జిల్లాలో జరుగుతున్న ఇది, లేకుంటే జిల్లాలు వేరే చోట, హైదరాబాద్ కాకుండా వేరే చోట ఎక్కడైనా జరుగుతుంటే వేరేగా ఉండేది. అంటే అక్కడ మెయిన్ లీడర్లు ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు కదా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. సో ఎవరికి మైలేజ్ ఎక్కువ వెళ్తుందో, మీడియాలో పక్కన మాట్లాడేటప్పుడు ఒకరి పక్కన ఒకరు ఉంటే ఎవరు ముందు మాట్లాడినా వాళ్ళకి ఇంకొకరికి డ్యామేజ్ లాగా అనిపిస్తుంది, వాళ్ళ మైలేజ్ తగ్గిపోతుందేమో, ఇక్కడ ఆ పరిస్థితిలో ఉంది. అంటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కుళ్ళుకొని విధంగా చేస్తున్నారని ఒక టాపిక్ కూడా నడుస్తుంది. అంటే జగన్మోహన్ అంటే వైసీపీ వాళ్ళు
ఇలా వెళ్ళడం, ఏపీలో ధర్నాలు చేయడం, ప్రజలు తిరగబడడం బాగా హైలైట్ అవుతుంది కదా. సో మేము కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఈ విధంగా వెళ్తేనే హైలైట్ అవుతాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కేటీ గారి స్టాండ్ తీసుకున్నారు. ఆయన కేటీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళలేదు కదా. తెలంగాణ భవన్ టిఆర్ఎస్ భవన్ లో కూర్చొని ఆయనేమో టిఆర్ఎస్ మీడియాలో పోర్ట్రేట్ అవుతున్నారుగా మేడం. అదే నేను అనేది, వాళ్ళ భవన్లో వాళ్ళు కూర్చొని ఆయన ఆహ్వానిస్తున్నాను అని చెప్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారిని ఆహ్వానిస్తున్నాను, ఆయన రావాలి అని చెప్పి సవాల్కి ఎక్కడికి రమ్మని చెప్పి పిలుస్తున్నారు కేటీఆర్ గారు. ఆయన ఆఫీస్లో ఆయన కూర్చొని ఫుటేజ్ ఇస్తున్నాడు. ఇక్కడేమో హరీష్ రావు గారేమో తెలంగాణ భవన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి పిలుస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారిని. అంటే ఇక్కడ బాహాబాయిలు తేల్చుకునే విధంలో ఉన్నారు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైనా ప్రజల్లోకి వెళ్ళటం చేయటం వేరే కానివ్వండి, ఈ భవనాలు ముట్టడించుకుంటా వాటి ఆధారంగా చేయటం అనేది వేరు. ఇంకా గొంతమ్మ కోరికలు కోరే కవిత లాంటి వాళ్ళు ఉంటారు. ఇదన్నీ మనకు అంటే చూడటానికి ఏదో ప్రజల్లో ఏదో ఆలోచిస్తారు, మనం ఏదో అపోజిషన్గా గట్టిగా పనిచేస్తున్నాం అని అన్నట్టు అనుకుంటున్నారు. కేటీఆర్ గారు అదే అన్నారు, మేము అపోజిషన్ కదా, బీజేపీ వాళ్ళకి ఏంటి, మీరు తొత్తులు కదా కాంగ్రెస్కి అని చెప్పి మాట్లాడుతున్నారు. పైగా ఇంకోటి అన్నారు, మమ్మల్ని ఏమో రమ్మన్నారు, సవాల్ ఇసిరారు, మేము వస్తేనేమో మమ్మల్ని చూసి పారిపోతున్నారు రాకుండా అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కూడా మాట్లాడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని వాళ్ళని కూడా అంటున్నారు. ఇక్కడ ఒకటే అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు వాళ్ళు అడగలేదని బీజేపీని అడగట్లేదు, బీజేపీ అడగట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా కాంగ్రెస్ వాళ్ళని. అదే కాంగ్రెస్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మాలాంటి వాళ్ళకి డౌట్. బీఆర్ఎస్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఎందుకు అదే కాంగ్రెస్ ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనే డౌట్ అయితే ప్రజలకు ఉంది. ఎందుకంటే ఏదైతే చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో వాళ్ళు అంటే దాని మూలాన అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మెయిన్ పర్సన్స్ ఎవరిని కదిలించట్లేదు కదా. అది అక్కడ ఎందుకు మభ్య పెడుతున్నారా, ఎవరిని మభ్య పెడుతున్నారు, వాళ్ళని సేవ్ చేస్తున్నట్టే కనపడుతుంది. కాంగ్రెస్ అయినా సేవ్ చేస్తున్నట్టే కనపడుతుంది. అంటే ఇవన్నీ పైకి ఆడే డ్రామాలా అనే ఒక డౌట్ కూడా, ప్రజల్ని ఏదో మభ్య పెట్టడం కోసం ఆడుతున్న డ్రామాలాగా కనపడుతుంది. అరే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్తారు, సో ఎందుకు విచారించట్లేరు? ఆ మేడుగేటు కట్టిన 2 ఏళ్లకే కుంగిపోయింది, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది చెప్పారు, విచారించారు, అరెస్ట్ చేశారు, అరెస్ట్ అయ్యారు. సో అది ఎందుకు ఆగింది? ఈ కార్ రేసు, డ్రగ్స్ కేసులు, ఇవన్నీ ఎందుకు ఆగిపోయాయి? అంతేగా. ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ వాళ్ళు చేశారని చెప్పారు ప్రజలకి, ఇప్పుడు చేయలేదంటే కాంగ్రెస్ మీద కూడా డౌట్ వస్తుంది కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈరోజు మాట్లాడిందన్నీ కూడా ఒక ఏదో పబ్లిసిటీ స్టంట్ లాగా కనపడింది. ఈ రోజున బీఆర్ఎస్ చేసిన రాజకీయం ఏదైతే కనపడిందో, ఏదో సిటీలో ఒక హల్చల్ చేశాము, ఫుటేజ్ ఇచ్చాము మీడియాకి, ఆ పోలీసుల్ని ఏదో పరుగులు పెట్టించాము, అంతకుమించి ఏమీ అక్కడ వాళ్ళకు ఒరిగింది ఏమీ కనపడడంలా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.